బ్లడ్ మినిస్ట్రీస్ అబ్దుల్లాపూర్ మెట్ హైదరాబాద్. నా పేరు అశ్విని. మరి ఈరోజు దేవుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికే స్తుతి కలుగును గాక. మరి ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క వాక్యము మరి 103వ కీర్తన ద్వారా మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నా లైఫ్లో ఈ 103వ కీర్తన మరి నాకు చిన్నప్పటి నుండి పరిచయమే అయినప్పటికీ దాన్ని అంతగా నేను పట్టించుకోలేదు. ఇందులో ఏముందిలే అని చెప్పి మరి నాకు అనుకోకుండా కరోనా సమయంలో మరి మీకు అందరికీ తెలిసిందే, మరి ఎన్నో ఇబ్బందులు అందరు ఎదుర్కొంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరి భయంకరంగానే చనిపోతున్న వాళ్ళు అనేకులు. వ్యాధి వచ్చినా రాకపోయినా నాకు ఉందేమో అని భయంతోనే హార్ట్ ఆగి చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో మరి నేను కూడా ఒకదాన్ని. ఎందుకంటే ఆ భయం అనేది నన్ను ఆవరించింది. కళ్ళ ముందే ఎంతోమంది చనిపోవడం, మరి కళ్ళ ముందే ఎంతోమంది మరి ఆ యొక్క వ్యాధి బారిన పడి ఎన్నో మరి సమస్యలను ఎదుర్కోవడం మరి చూస్తున్నప్పుడే మరి నేను కూడా నాకు కూడా చిన్న అనుమానం మొదలై మరి అది ఎన్నో మరి సమస్యలకు దారితీసింది. మరి ఈరోజు కరోనా నా బాడీలో కూడా ఉందేమో, మరి నాకు వచ్చిందేమో అని ఇలా రకరకాలుగా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి మరి నేను దేవుణ్ణి మరి అడిగినప్పుడు, ప్రవ్వా మరి నా లైఫ్ ఏంది, మరి నా జీవితం ఏంది, భూమిపైన నేను ఉంటానా చనిపోతానా, నాకైతే 2 చిన్నపిల్లలు ఉన్నారు, మన పరిస్థితి విషయంలో నువ్వు మాట్లాడు ప్రవ్వా. మరి అదే కాకుండా మరి అరణ్యంలో మేము ఒంటరిగా నీ సేవ కోసం అని వచ్చి ఎన్ని సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తున్నాం. మరి 3-4 సంవత్సరాలు అవుతుంది మీరు ఈ ప్రాంతానికి మేము వచ్చి. మరి ఎన్ని సంవత్సరాల నుండి మేము ఎదురు చూస్తున్నాం. మరి ఒక్కసారి నువ్వు మాట్లాడితే మేము ఇక్కడ సేవ చేయాలా లేదా, మరి లేకపోతే మీరు మా యొక్క సొంత పనులలో మేము ఉండాలా, మేము ఏ స్థితిలో ఉన్నా కూడా మేమైతే నిన్ను నమ్ముతాం ప్రవ్వా, మరి నువ్వే మాకు సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థించి అడిగినప్పుడు మరి దేవుడు స్వరం ద్వారా మాట్లాడిన మాట మరి ఈ యొక్క 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన చేసిన మేలులలో దేనిని కూడా మరువకు అని. మరి దేవుడు ఆ మాట నాకు స్వరం ద్వారా వినపడంగానే, ఎందుకంటే ఆయన స్వరాన్ని రుచి చూడాలని మరి నేను అడిగి ఉన్నాను. నీ స్వరం ఏ విధంగా ఉంటుంది ప్రభా, నాకైతే తెలియదు. మీరు చాలామంది సేవకులు అంటారు దేవుడు నన్ను స్వరం ద్వారా పిలిస్తే నేను వచ్చి ఉన్నాను, దర్శన రీతిగా మాట్లాడితే నేను వచ్చి ఉన్నానని. మరి నా లైఫ్లో మరి నేను దేవుని దర్శనాలు కళలు అడిగినప్పుడు మరి నేను వాటిని చూడడము జరిగింది, వాటిని అనుభవించడం కూడా నా లైఫ్లో జరిగింది. కానీ దేవుని స్వరం ఏ విధంగా ఉంటుందో చూడాలని నేను ఆశపడ్డప్పుడు మరి ఆ యొక్క వేదన పడుతున్న సమయంలో ఆ యొక్క కరోనా వచ్చిందా రాలేదా నాకైతే తెలీదు. మరి ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని మరి అన్ని రకాల టెస్టులు చేయించుకొని మరి ఈ రాత్రికే నేను చనిపోతానేమో, ఇప్పుడే నేను చనిపోతానేమో, నెక్స్ట్ నిమిషం నేను చనిపోతానేమో అని ఇలా నేను మానసికంగా ఒక మానసిక వ్యాధిగ్రస్తురాలను అయిపోయినాను. ఎందుకంటే అందరూ కూడా అప్పుడున్న పరిస్థితులను బట్టి మరి కరోనా వచ్చి ఉందేమో ఈమెకి అని, చిన్న దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా అనుమానపడే రీతిలో ఉన్నవారు కాబట్టి మరి నన్ను కూడా అదే విధంగా అనుకోవడాన్ని బట్టి మరి నేనేం పాపం చేస్తున్నాను, నాకు ఎందుకు కరోనా వచ్చింది, నా పిల్లలు ఏమైపోవాలనే ఈ విధంగా నేను ఆలోచిస్తున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట, మరి నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా మరి నేను ఏది ఆలోచిస్తున్నా, నేను ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో మరి దేవుడు ఈ వాక్యాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు కొన్ని విషయాలు పంచుకోవడానికి, మీతో కూడా మరి కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశమును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా ఇక్కడ 103వ కీర్తన మనం గమనించినట్లయితే 1st వచనం నుండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అంటే మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మన మనస్సు కూడా దేవుణ్ణి సన్నుతించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి మన ప్రాణముతో మరి మన ప్రాణము ఆయనను స్తుతిస్తుంది. మరి దావీదు రాసిన ఈ కీర్తన, మరి దావీదు తన జీవితంలో మరి గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి మరి రాజుగా మరి తన జీవితంలో ఎన్నో దేవుని కార్యాలు చూసి ఉన్నారు. మరి ఆయన రాసిన ఈ మాట ఎంత గొప్పదో మరి ఇక్కడ మనం చూడవచ్చు. నా అంతరంగమునున్న సమస్తమా, నా అంతరంగంలో ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు అని మరి దావీదు గారు రాస్తున్నారు. మరి ఈ యొక్క మాటల్లో ఎంతో అర్థం ఉంటుంది. మనం మీద మరి చూస్తే దీనిలో ఏ యొక్క వాక్యాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోలేము. కానీ ఆయన యొక్క దేవుడు చెప్పిన ఉద్దేశంలో కనుక మనము దీన్ని చూస్తే దీంట్లో ఉన్న ఆ యొక్క భావం మనకు అర్థమవుతుంది. మరి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, 2వ వచనం, కీర్తనలు 103 అధ్యాయం 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన ఎవరు? దేవుడు. మరి మనము మారు మనసు పొందినది మొదలుకొని మనం ఆయనను మర్చిపోతామేమో, కానీ దేవుడు మనల్ని ప్రతిరోజు చూస్తూనే ఉంటాడు, ప్రతిరోజు కాస్తూనే ఉంటాడు. మరి ఆయన క్రియలు మనకి తెలియనివి కాదు. మరి దేవుని నమ్మిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏ ఉపకారం చేసినా మన జీవితంలో అది గొప్పగా ఉంటుంది. మరి ఆయన నీతిమంతులను అనీతిమంతులను మరి అందరి మీద వర్షం కుమ్మరిస్తాడు. మరి మన జీవితంలో ఉపకారం చేస్తాడు, మరి అందరి జీవితాలలో ఉపకారం చేస్తాడు. కానీ చూసే ఆ యొక్క చూపులో, గ్రహించే ఆ హృదయంలోనే ఆయన ఉపకారంల విలువ మనకు అర్థమవుతుంది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. మరి మన తల్లిదండ్రులు మనం పుట్టినప్పటి నుండి మనకు అన్ని రకాల ఉపకారాలు చేస్తూనే ఉంటారు. మరి వాళ్ళని మనం గుర్తించుకొని మరి తల్లిదండ్రులుగా మనం వాళ్ళని సన్మానిస్తాం. ఒకరోజు మన తల్లిదండ్రులు మనతో మాట్లాడకపోతే ఎంతో అవమానంగా ఫీల్ అవుతాం. కానీ సృష్టికర్త మరి దేవుడు మన జీవితంలో ఎన్ని వారాలు మనతో మాట్లాడకపోయినా, ఎన్ని రోజులు మనతో మాట్లాడకపోయినా చాలా నిర్లక్ష్యం చేస్తాం. మరి తల్లిదండ్రులను ఇచ్చిన దేవుని కూడా మనం మర్చిపోతాం. మరి ఈ మధ్య కొంతమంది యవనస్తులు చాలామందిలో మరి వివాహ విషయం రాగానే తప్పిపోతూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి మరి పెళ్ళి చేసుకోవడానికి అవకాశం లేదు అని అంటే, లేదంటే వాళ్ళు అడిగిన ఆ యొక్క కార్ కావచ్చు, బైక్ కావచ్చు, లేదా ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి తప్పిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి మన తల్లిదండ్రులు మనకి ఏదైనా వస్తువు ఇవ్వట్లేదని వాళ్ళని అమ్మ అని పిలవడం మనం మర్చిపోతామా? లేదా మన యొక్క తోబుట్టులు మనల్ని ఏదో బాధ పెట్టి ఉన్నారని వాళ్ళు మన తోబుట్టులని మనం మర్చిపోతామా? వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేసి ఉన్నారని మన హృదయంలో వేదన పడుతూ వాళ్ళని మనం గుర్తు చేసుకుంటుంటాం. కానీ దేవుణ్ణి మాత్రం చాలా ఈజీగా మర్చిపోతాం. మరి ఇవన్నీ ఇచ్చి సమస్తమును కూడా సృష్టించి మన చేతులకు అప్పగించి మరి దేవుణ్ణి నమ్ముకొని మరి ఏదో ఒక చిన్న విషయంలో మరి దేవుడు ఏదైనా కూడా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా వాటిని ఇస్తాడు. ఒకవేళ వాటిని ఇవ్వలేకపోతే దానికంటే శ్రేష్టమైనది, మనకు ఉపయోగకరమైనది, మరి దానికంటే విలువైనది దేవుడు మనకి ఇస్తాడు. కానీ అంతవరకు మనకు ఓపిక ఉండక మధ్యలోనే చెదిరిపోయి మరి మన జీవితంలో మరి ఆయనను కోల్పోవడమే కాకుండా సాతానుకు చేరువై మన జీవితాలనే కోల్పోవడం చాలా మంది విశ్వాసులలో మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మరి దేవుని విషయాలని మరి దేవుడు ఆయన చేసిన మన జీవితంలో చేసిన ఉపకారములలో దేనిని మరువకని మరి దావీదు తన యొక్క కష్టకాలంలో రాస్తున్న కీర్తన ఇది. మరి చిన్నప్పటి నుండి ఆయనను ఎరిగి ఉన్నారు దావీదు. మరి ఆయన గొర్రెలను కాచుకుంటున్నప్పుడు దేవుడు తనని పిలవడము, తనని రాజుగా చేయడము, ఆయన ఏది కూడా మర్చిపోలేదు. కష్టం వచ్చి ఉన్నది కదా అని దేవుణ్ణి మర్చిపోలేదు. మరి ఇన్ని రోజులు మరి ఉన్న నా దేవుడు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు అన్న నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ దేవుణ్ణి తప్పు పట్టడం లేదు, మరి దేవుణ్ణి మర్చిపోవడం లేదు. మరి అదేవిధంగా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. 103 కీర్తన 2వ అధ్యాయంలోనే మరి 2వ లైన్లో ఉంటుంది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మరి మనం అనేక రకాలుగా తెలిసి కొన్ని తప్పులు చేస్తాం, తెలియక కొన్ని తప్పులు చేస్తాం. కానీ మనం ఎన్ని తప్పులు చేసినా కూడా మనల్ని దేవుడు క్షమించి మరి మనకేది కావాలో లేదా మనం ఎలా జీవించాలో అది దేవుడు మనకు నేర్పించి ఇచ్చే దేవుడై ఉన్నాడు. మరి అలాగే మరి 103 కీర్తన 3వ వచనంలో గమనిస్తే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని ఉంటుంది. మరి నీ సంకటములు ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడి ఉంటుంది, డిసీజెస్ అని, అంటే రోగములు అని.
మరి మన సంకటములు మనము తెలిసి తెలియక ఒక మనిషికి ఒక వ్యాధి వస్తుందంటే ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే గాలి ద్వారా రావచ్చు, నీటి ద్వారా రావచ్చు, ఇతరులను తాకడాన్ని బట్టి రావచ్చు. మరి మనం ప్రతిరోజు ఉదయం లేచి ఎంత మనం ఫ్రెష్ అప్ అయి ఉన్నా కూడా, ఎంత మంచి మనం ఫుడ్ తీసుకుంటున్నా కూడా ఎక్కడి నుండి ఒక మనిషికి వ్యాధి వస్తుందో అది కనిపెట్టలేం. మరి కొన్ని చిన్న చిన్న అయితే అంటువ్యాధులని వాటిని గుర్తించగలుగుతాం, కనిపెట్టగలుగుతామేమో, కానీ మరి కొన్ని రోగాలకి మనం ఏ విధంగా వస్తుందో కూడా తెలియదు. అలాగే క్రైస్తవ జీవితంలో మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలని అనుకున్నా కూడా ఎక్కడి నుండి దుష్టుడు మనకి పాపం అంటియాలని చూస్తాడో మనకి తెలియదు. మరి అలాంటివి దేవుడు అలాంటి వాటిలో మనం ఎన్నోసార్లు దేవునితో పోరాడతాం. నేను ఎంతో నీతిగా ఉండాలనుకున్నాను కదా ప్రభువా, మరి నాకెందుకు ఈ నిందలు వస్తున్నాయి, నాకెందుకు ఈ బాధలు వస్తున్నాయి, నాకెందుకు ఇవన్నీ వస్తున్నాయని. కానీ మనకందరికీ శత్రువు అయిన సాతానుడు ఒకడే మన జీవితంలో వీటన్నిటినీ మనకు రుద్దాలని, మనల్ని నీతి జీవితంలో నుండి దారి మళ్లించాలని చూసినప్పుడు మరి మనల్ని రక్షించే ఆ సృష్టికర్త మరి దేవుడు మనల్ని మర్చిపోతాడా? నిన్ను కాపాడువాడు కునుకోడు నిద్రపోడు అని మరి బైబిల్లో రాయబడి ఉంటుంది. దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడు. మన యొక్క సంకటములన్నింటినీ ఆయన కుదురుస్తానని మరి వాగ్దానం చేస్తున్నాడు. ఏ సంకటమైనా, మరి ఇంగ్లీష్ బైబిల్లో డిజీజెస్ అని ఉంటుందని చెప్పి ఉన్నాను కదా. మరి అలాంటి మన ఆత్మీయ జీవితానికి ఎన్ని రోగములు వచ్చినా, మన శరీర జీవితంలో మరి నూతన నిబంధనను చదివినట్లయితే మరి ప్రతి వ్యాధికైనా స్వస్థతనిచ్చి ఉన్నాడు. ఏదో రకంగా దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. మరి దేవుడు ట్యాబ్లెట్స్ ద్వారాను స్వస్థపరుస్తాడా, గాలి ద్వారా స్వస్థపరుస్తాడా? మన విశ్వాసం ద్వారా, మన విశ్వాస పరిధులు ఏ విధంగా ఉంటే ఆ విధంగా దేవుడు మన రోగాలని స్వస్థపరుస్తాడు. మరి అలాగే మన ఆత్మీయ జీవితంలో ఎన్ని రోగాలు వచ్చినా, మరి మన కుటుంబంలో ఉంటున్నప్పుడు, మనము సొసైటీలో జీవిస్తున్నప్పుడు, మరి ఎంతోమంది మన క్రైస్తవ జీవితాన్ని చూసి, ఆత్మీయ జీవితాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు కొందరైతే, కుళ్ళుకునే వాళ్ళు కొందరైతే, ఎక్కిరించే వాళ్ళు కొందరైతే, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. మరి ఆత్మీయ జీవితానికి మనకు తెలియకుండానే మనం వాటిని ఇది నిజమా కాదా అని మరి మనం ఎన్నోసార్లు ఆలోచించడం కూడా జరుగుతుంది. దేవుడు ఉన్నాడా లేడా అని. కానీ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయనను మనం మర్చిపోయినా కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి మన సంకటాలన్నిటినీ ఆయన కుదురుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధి అంటే ఒక మనిషి చనిపోయేంత వరకు చూసి దేవుడు ఆ సమాధిలో నుండి బయటికి తీయడం ఏంది అని మనం చూడంగానే మనకు అనిపిస్తుందేమో, కానీ సమాధి లాంటి ఎన్నో సమస్యలు ఈ యొక్క మనము మన సొంత చేతులతో చేసుకునే కొన్ని అయితే ఇతరులు ఓర్వలేక మనల్ని ఆ యొక్క చిక్కుల ముడిలో పడవేసినప్పుడు బయటికి రాలేక కొట్టుమిట్లాడుతున్న సమస్యలు, మరి ఇంకా అనేక ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ మరణకరమైన ఆ యొక్క సమాధి లాంటి సమస్యలు మన జీవితంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించేదనని దేవుడు మరి మనకు వాగ్దానం చేస్తున్నాడు. మరి సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడని మరి దావీదు మరి ఈ విధంగా రాయడం జరుగుతుంది. కరుణా కటాక్షంలను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. మరి మనకు అలాంటి భయంకరమైన సమస్యలు మన జీవితంలో మన సొంత శక్తి ద్వారా మరి సాధించలేని ఎన్నో సమస్యలు మన జీవితాన్ని వెళ్తూ ఉంటాయి. మరి అలాంటి సమాధి లాంటి సమస్యలు కూడా మరి దేవుడు విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మరి ఈ లోకంలో ఒకసారి మనల్ని ఒక మనిషి చనిపోయిన తర్వాత అతన్ని సమాధిలో పెడితే తిరిగి లేవడం జరుగుతుందా? ఖచ్చితంగా అది జరగదు. ఎందుకంటే మనిషికి చనిపోయినప్పుడే సమాధిలో పెట్టడం జరుగుతుంది. మరి ఆ సమాధిలో నుండి బయటికి రావడం అనేది జరగని పని. మరి ఆత్మీయ జీవితంలో మనకి సమాధి లాంటి సమస్యలు ఎన్నో వస్తాయి. కానీ వాటన్నింటి నుండి దేవుడు విడిపిస్తానని మరి ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించవచ్చు. అలాగే పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు, మన యవ్వనం మన యొక్క పక్షిరాజు వలె మన యొక్క యవ్వనము మరి క్రొత్తదగుచుండునట్లుగా మేలుతో ప్రతిదినం ఆయన ఏదో ఒక మేలు మన జీవితంలో చేస్తూనే ఉంటాడు. మరి ఆ మేలుతో ఆయన మన హృదయాన్ని నింపుతానని అంటున్నాడు.
మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తానని అంటున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె. అయితే పక్షిరాజుది ఏ విధంగా అయితే యవ్వనము మరి క్రొత్తదవుతుందో, మరి పక్షిరాజు విషయం అందరికీ తెలిసిందే. మరి పక్షిరాజు ఒకసారి తన యొక్క ఈకలు ఆ యొక్క ఏవైతే అవి ఉంటాయో మరి అవన్నీ కూడా తీసివేసి మరలా నూతన పరచుకోవడం జరుగుతుందన్నమాట పక్షిరాజు జీవితంలో. మరి మన జీవితంలో కూడా మనకి ఏదైతే ఈరోజు మనకి లేదు అని అనుకుంటున్నామో, ఏదైతే పోయింది అని అనుకుంటున్నామో, ఏదైతే తిరిగి రాదు అని అనుకుంటున్నామో, అది దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే మన జీవితాన్ని ఆయన నూతన పరిస్తేనే మనం ఆత్మీయ జీవితంలో కొనసాగుతాం. కాబట్టి మనకి ప్రతిరోజు కూడా నూతన శక్తిని, నూతన అనుభవాన్ని దేవుడిచ్చి, మరి యవ్వనస్తులు ఏ విధంగా అంటారో మనకు తెలుసు. మరి యవ్వన కాలం అంటే మరి ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండకుండా మరి ఏ పనినైనా చురుకుగా చేయగలగడము, లేదా మరి అన్ని విధాలుగా మరి వాళ్ళు చురుకుగా ఉండడం జరుగుతుంది. మరి మనకు ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు మనం ఎక్కడైతే విసిగిపోతున్నామో, ఎక్కడైతే నీరసించిపోతున్నామో, ఎక్కడైతే మనము ఇంకా లేదు మన లైఫ్లో నిరీక్షణ అని అనుకుంటున్నామో, కానీ దేవుడు అక్కడనే మరి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు చేస్తానండి. మన యవ్వనం అంటే మన ఆత్మీయ యవ్వనాన్ని, మన ఆత్మీయ జీవితంలో ఉన్న యవ్వనాన్ని దేవుడు మనకి తిరిగి మేలుకరంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి దావీదు కీర్తనలోనే మరి మరొక చోట రాయబడి ఉంటుంది, మరి నేనైతే చిన్నవాడనే ఉన్నప్పటి నుండి దేవుని చూస్తున్నాడు, ముసలి వాడనే ఉన్నాను ఇప్పుడైతే, కానీ నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని. మరి ఈ రోజుల్లో చాలామంది మరి విడవబడడం అంటే తల్లిదండ్రుల యొద్ద నుండి విడవబడమా, భార్య యొద్ద నుండి విడవబడమా, భర్త యొద్ద నుండి విడవబడమా, ఇవన్నీ కాదు. మరి విడవబడడం అంటే ఏదో ఒక విషయంలో మనము మరి పడిపోవడం జరుగుతుంది. పాప స్థితిలో మనుషులు పడిపోవడము, తిరిగి అది వాళ్ళకు ఉరిగా మారడం జరుగుతుంది. ఒక యవనస్తుడు మరి తనకి ఉరి వేయబడుతున్న సమయంలో మరి ఆఖరిగా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారని మరి చివరిలో చనిపోయే ముందు అక్కడ ఉన్న అధికారులు ప్రశ్నించడం జరుగుతుందన్నమాట. మరి ఆ సమయంలో యవనస్తుడు ఇస్తున్న మాట ఏంటంటే, నా తల్లిదండ్రులే నా చావు కారణం, మరెవరు కాదు. అంటే తల్లిదండ్రులు ఎవరైనా తన సొంత కొడుకుని చనిపోవాలని కోరుకుంటారా? కాదు. వాళ్ళకి ఏది పడితే అది వాళ్ళు అడిగింది ఇచ్చి, వాళ్ళు అడిగిన దానికి మరి నచ్చిన విధంగా చేసి, మరి అడ్డు చెప్పకుండా ఉండడం. వాళ్ళు పాపం చేస్తున్నా, వాళ్ళు ఒకవేళ వాళ్ళ స్థితి మరి మంచి స్థితిలో నుండి చెడు స్థితికి పడిపోతున్నప్పుడు కూడా మరి వాడే ఏదో ఒకరోజు తెలుసుకుంటారులే అని చెప్పి ఊరుకొని మరి ఉండడాన్ని బట్టి ఆ యవనస్తులు ఇంకా పడిపోవడం జరిగి చివరికి ఒక పాపము నుండి మరి చుట్టూత పాపాలనే వలయంలో చిక్కుకొని మరి మరణానికి అప్పగించడం జరుగుతుంది. మరి ఆ సమయంలో నా తల్లిదండ్రులు నా చావు కారణం. మరి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ కుమారుని టీచర్ కొట్టి ఉన్నదాన్ని వెళ్ళి టీచర్ మీద తిరగబడము, ఆ స్కూల్లో బెంచీలు అన్ని పగలగొట్టడం అవన్నీ జరిగి కుమారుడు చెప్పిన ఒక మాటను బట్టి మరి సమాజంలో మరి వాళ్ళదే తప్పుగా చూడడం, కానీ మంచి చెడులు నేర్పించకపోవడం, ఇవన్నీ ఆ యొక్క కుమారుని చావుకు మరి కారణమై ఉన్నాయి. మన దేవుడు కూడా ఒకసారి మనం దేవుని నమ్మడం మనము ప్రారంభిస్తే, మనం మారు మనసు పొంది మరి దేవుని అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఏది మంచో, ఏది చెడో, ఏది మనకి అనుకూలమో, ఏది అననుకూలమో దేవుడు నేర్పిస్తాడు. కానీ మనము చూసేది ఎంతసేపు మన కోరికలు తీరడం లేదు, మనకి ఇది రావడం లేదు, అది రావడం లేదు అని ఆలోచించి దేవుని పైన సనగడం జరుగుతుంది. మరి దేవుడు మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆలోచిస్తాడు. కాబట్టి మనకి ఏది కావాలో అది నిర్ణయించే విషయంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మరి ఈ విధంగా దేవుడు మన గురించి ఆలోచించి చెప్పడం జరుగుతుంది అన్నమాట. మరి ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.